అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తోంది. వాటిలో మహిళలకు ఇచ్చిన హామీలు అసలుకే అమలు కావడం లేదు. హామీలు అమలు చేయకపోవడంతో దాని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి హామీలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పింఛన్ పెంచబోతున్నట్లు సమాచారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లను 2,000కు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో 4,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని 2.5 ఏళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్ల పెంపును కొంత పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 500 రూపాయల పింఛన్ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్న 2016 పెన్షన్ను 2,516కు పెంచే అవకాశం ఉంది. పింఛన్ల పెంపుపై మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ లేదా మే నెల నుంచి పింఛన్దారుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయల వరకు పెంచాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దశలవారీగా పెంచాలని భావిస్తోంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఏక మొత్తంలో కాకుండా ఏటా 500 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5 నుంచి 10 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ల జారీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.